అడిగినాడంటే ఎలా ఉందన్న దేవరా? ట్రైలర్ చాలా బాగుందన్న. అసలు చూసే కొద్ది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. నిజంగా చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండుగ అనుకో. దేవర ట్రైలర్ చూస్తున్నా మాత్రం మళ్ళీ ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక RRR, మళ్ళీ ఒకటి KGF, అంటే ఆ స్టైల్ వెళ్ళిపోయిందన్న ఎన్టీఆర్. ట్రైలర్ చూసి మనం ఏది డిసైడ్ చేయలేం, సాంగ్ చూసి డిసైడ్ చేయలేం. ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరు చూసిన తర్వాత అది వాళ్ళ డెసిషన్. అది మన అందరం ఒక్కరే చేసేది అది కాబట్టి చెప్పలేం. 1000 crores కొడుతుంది అన్న మూవీ మేబీ. ఎక్స్ట్రా చెప్తాను కదా, ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్ట్ ఉందో రేపు వచ్చే నెలలో 27వ తారీఖు మనం చూస్తాం. RRR కానీ, బాహుబలి కానీ, కల్కి కానీ, ఇంకోటి ప్రతిదీ తుడిచిపెట్టిపోతాయి. దేవర ఆయుధ పూజ సాంగ్ ఎలా అన్న? 5 కత్తులకి సాన్ పెడితే 5 పూజలు ఎలా అవుతాయి అలా అయినాయి. చూడండి, అది ఎక్సలెంట్. టాప్ ఆఫ్ ది ఇయర్, ఈ ఇయర్ టాప్ ఆఫ్ ది ఇయర్. ముందు చుట్టమల్లె సాంగ్ ఇండియాలో నెంబర్ 1 సాంగ్, ఇప్పుడు ఇది ఇండియా వరల్డ్ లో నెంబర్ 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ ని మామూలుగా చూపించలేదు, చాలా అంటే చాలా బాగుంది. కత్తులు పెట్టుకుని ఆయుధ పూజ చేయడం, దాని మీద సాంగ్ ఆల్రెడీ మొన్న వచ్చిన సాంగ్ ఏమో 25 million ప్లస్ వెళ్ళిపోయింది. ఇది ఇంకా ఎక్కడ పోతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు మామూలు లేదు. ఎన్టీఆర్ అయితే విశ్వరూపం చూపిస్తున్నాడు. అబ్బా మామూలు లేదు అసలు. ఒక రేంజ్ ఉంటుంది ఎన్టీఆర్ అన్నకి, చెప్పక్కర్లేదు. ఒక ఇస్తే బొమ్మ అదృష్టపోతాడు. ఎన్ని కోట్ల కలెక్షన్ అవ్వచ్చమ్మా దేవరా? అది తెలియదు. ఒక 5000 కోట్లు అవుతుందా? అవ్వచ్చేమో మేబీ. ఎన్టీఆర్ తప్పకి ఏది నిలబడదు. ఒక నందమూరి రమ్మని ఎన్టీఆర్ అప్పనిగా కాలు ఎత్తుకుని చెప్తున్నాడు. ఇంకెంతకంటే మాకు ఏం కావాలి చెప్పు. ఎన్టీఆర్ కెరీర్లో ది బెస్ట్ సినిమా ఇండస్ట్రీలోనే ది బెస్ట్ దేవరా. సమస్య లేదు. ఎందుకంటే దానికి నిదర్శన సాంగ్, మొన్న వచ్చినటువంటి సాంగ్, ఈ రోజు వచ్చినటువంటి సాంగ్, ప్రతిదీ కూడా దేవరా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం మనం చెప్పవసరం లేదు. RRRలో ఏ రేంజ్లో యాక్టింగ్ ఉందో ఇప్పుడు అంతకు మించి డబుల్ పర్ఫార్మెన్స్ అయితే మనకు రాబోతుంది. కాబట్టి ఇంకా చెప్పుకుంటా పోతే RRR తెలుగు ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఒక 10 సంవత్సరాలు నిలబడిపోతుంది. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా సినిమా? అన్ని రోజులు మనయే కాదు కదా సినిమా హిట్ అవుతుంది. ఎందుకు హిట్ కాదు? కొరటాల శివ ఒక సినిమా ఫ్లాప్ అయినా మాత్రం ఇంకా దర్శకుల్లో చెగ తగ్గిపోతుందా? అరే జనాలు అర్థం చేసుకోరు. చూడండి, సాంగ్ అయితే ఎక్సలెంట్ భయ, టాప్ ఆఫ్ ది ఇయర్. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. దేవరా సాంగ్ లో రిలీజ్ అయితే 2000 కోట్లు 2000 కోట్లు పక్కా 100%. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాలి. తారక్ గారు వచ్చిన 2 సాంగ్స్ యూట్యూబ్లో సంచలనం. సాంగ్ ఏదో శ్రీలంక సాంగ్ నుంచి కాపీ చేశారు అన్న సాంగ్, చుట్టుమల్లె సాంగ్ కూడా 125 M. అది అనిరుద్ధ్ గారి కెపాసిటీ. ఇంకోటి ఈ సాంగ్ గురించి కూడా సేమ్, ఇది కాపీ సాంగ్ అనే ట్రోల్స్ అయితే వస్తున్నాయి ఫుల్. కానీ ఇది కూడా సాంగ్ నాకైతే బాగా అనిపించింది. ఆయన ఎన్టీఆర్ అయితే విశ్వరూపం చూపిస్తున్నాడు. అబ్బా మామూలు లేదు అసలు. నిజంగా ఆ ట్రైలర్కి చచ్చిపోతున్న జనాలు అనుకుంటే ఈ ఆయుధ పూజ, ఆయుధాలు పెట్టుకుని ఆ నరుకుడేందో, ఈ చంపుడేందో, అబ్బాబ్బాబ్బా ఈ కత్తలేందో. కానీ నిజంగా ఎన్టీఆర్ అన్న ఇలాంటి సినిమా రావడం అనేది నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఫ్యాన్స్కి అయితే మాత్రం ఇంకా అసలు లిటరల్లీ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇంక సినిమా వస్తే ఇక టికెట్లు దొరకడం పక్కన పెడితే థియేటర్ల పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. మామూలు లేదన్న. మన బాహుబలి, RRR, కల్కి అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్న. డెఫినెట్గా నేను చెప్తున్నా, బాహుబలి రికార్డ్ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ బదులు కొడుతున్నాడు ఈసారి. డెఫినెట్గా ఇందులో తిరుగులేదు. రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. రాజమౌళి తర్వాత అన్ని ఫ్లాప్లే వస్తాయి కదా ప్రతి ఒక్క హీరోకి. ఈ సినిమా కొట్టాల శివ నిలబెడతాడు ఖచ్చితంగా అన్న. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు అనుకున్నారు చూసా మన రాజమౌళి గారి సినిమాల తర్వాత దాన్ని ఈయన పగల కొడతాడు.